హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ శారీకి డ్యామేజ్ వచ్చింది. దీన్ని కవర్ చేయడానికి ముందుగా కట్టు చెంగుని కట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే థ్రెడ్స్ తీయాలి కాబట్టి. ఈ థ్రెడ్స్‌ని యూజ్ చేసే నేను ఇప్పుడు డ్యామేజ్‌ని కవర్ చేస్తున్నాను. ఎందుకంటే వేరే థ్రెడ్స్ మ్యాచింగ్ తీసినా సరే అవి కొంచెము లావుగా ఉంటుంది థ్రెడ్. ఇది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి శారీలో మ్యాచ్ అయిపోతుంది. మనకు కనిపించదు కూడా చేసినట్టు. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయండి. లేదంటే చేతిలోనే తెగిపోతాయి అవి. మనం యూజ్ చేసే పట్టు చీరలకి దేనికైనా సరే మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. డ్యామేజ్ అయినయి అని పక్కన పెట్టడం వల్ల మళ్ళీ అవి రీయూజ్ చేయడానికి యూజ్ అవ్వదు కదా! ఇలా చేయడం వల్ల మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అలాగే దీనికి యూజ్ చేసే నీడిల్ ఉంటుంది కదా! సూది. అది కూడా చాలా సన్నగా ఉండాలి. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సూది కూడా మీకు చూపిస్తాను. అది కెమెరాకి కొంచెం లావుగా కనిపిస్తుంది కానీ చాలా సన్నగా ఉంటుంది. చూడండి ఒకసారి. చూసారు కదా! నేను దారం ఎక్కిస్తున్నాను. చివర కూడా నాటేయాలి. సో, ఇప్పుడు నేను స్టిచెస్ చూపిస్తాను. ఎలా వస్తుంది ఏంటి అన్నది మీరే చూడండి. ఆ స్టిచ్ చేసేటప్పుడు కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మనకి వీవింగ్ ఎలా వస్తుంది అన్నది ఉంటది కదా! సేమ్ అలానే. నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది దగ్గరగా పెట్టి చేయాల్సిన వర్క్. సో, కెమెరాకి సెట్ కాలేదు. నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా వచ్చేలా చూస్తాను. జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరగా పెట్టి వేస్తున్నాను. కెమెరాకి అది కనిపించట్లేదు. నెక్స్ట్ టైం ఇలా రాకుండా చూస్తాను. ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాను. చూపిస్తాను. జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఇది. చూడండి కొంచెం కుట్టాను. మిగతాది కూడా కుట్టి మీకు చూపిస్తాను. శారీస్‌కే కాదు డ్రెసెస్‌కి కూడా ఇలాగ ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. పూర్తిగా ఏసాక మీకే తెలుస్తది ఎలాగా ఉంటుందో. చూసారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్.